నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు బుద్ధుడి కాలంలో ఒకానొక రాజు ఆయన ధర్మాన్ని డైరెక్ట్గా వినకపోయినా కేవలం కొన్ని వస్త్రాలపై ధర్మం గురించి కొంత భాగం రాసి బింబిసార మహారాజు అతడికి పంపించటం వల్ల అతడు ఈ ధర్మానికి సంబంధించిన విషయాలు చదివి ధర్మ ప్రేరణ పొంది భిక్షు అవ్వడానికి తన రాజ్యాన్ని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇది చాలామందికి ప్రేరణగా నిలుస్తుంది. ఆయన పేరు పుక్కుసాతి. విపశ్యన ధర్మ సాధన గురించి బుద్ధ భగవానుడు ఇచ్చిన పరమ కళ్యాణకరమైన ఉపదేశాల ఫలితంగా ఒక సందర్భంలో పెళ్ళిబుకి వచ్చిన చారిత్రక వృత్తాంతం ఇది. ఇందులో బింబిసారుని ధర్మమైత్రి దేదీప్య మానమై వెలుగులు విరజిమ్మడం మనకి కనిపిస్తుంది. ఆ కాలంలో దేశాంతర ప్రయాణాలు, దూర ప్రాంతాల వారి సంభాషణలు జరపడం అన్నది, ఇంకా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా పరస్పర సంబంధాలు నెలకొల్పుకోవడం ఇప్పుడున్నంత సౌకర్యవంతంగా, వేగవంతంగా అప్పట్లో ఉండేవి కాదు. కాబట్టి దూరంగా ఉన్న దేశాల మధ్య పరస్పర ఈ దౌత్య సంబంధాలు ఏర్పడడం సులభంగా వీలయ్యేది కాదు. బింబిసారుడు దూర దేశాల రాజులతో కూడా స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవాలనే స్వభావం కలవాడు కనుక స్నేహ అభిలాషి అని చెప్పవచ్చు. అతడు మైత్రి అభివృద్ధికి గల అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఎవరితోటి శత్రుత్వం లేకుండా అందరితోటి మైత్రితోటి ఉండాలని బింబిసార మహారాజు అనుకునేవాడు. ఒకసారి గాంధారపు దేశపు రాజధాని అయిన తక్షశిల నగరం నుండి కొందరు వ్యాపారులు తమ ప్రాంతంలో లభించే సరుకులు, ఇంకా వాళ్ళ సరుకుల్ని మగధ దేశంలో అమ్మి మగధ దేశంలో లభించే సరుకులను తమ దేశానికి తీసుకెళ్ళి అమ్ముకోవడానికి రాజగృహ వచ్చారు. ఆ రోజుల్లో ఇలాంటి వర్తక బిడారు ద్వారానే దేశాల మధ్య వాణిజ్యాలు అనేవి నడిచేవి. ఇలా వచ్చిన వ్యాపారులు ముందుగా ఆ దేశపు రాజును దర్శించుకొని ఆయనకు సముచితమైన కానుకలు అర్పించుకోవడం ఆ కాలపు ఆనవాయితీ. కాబట్టి గాంధార దేశపు వర్తకులు రాజగిరి చేరుకోగానే ప్రప్రథమంగా మహారాజు బింబిసారునికి కానుకలు అర్పించుకోవడం కోసం రాజదర్బారుకు వెళ్ళారు. వారి కుశల క్షేమాలు అడిగిన తర్వాత బింబిసారుడు ఇలా అంటారు: ఏ దేశం నుంచి మీరు వచ్చారు అని అడుగుతాడు. తక్షశిల నుండి మహారాజా అని చెప్తాడు. మీ దేశపు రాజు ఎవరు అంటే రాజనరేశుడు పుక్కుసాతి మహారాజా అని వాళ్ళు సమాధానం చెప్తాడు. అతడు ధర్మవంతుడైన శాసకుడైన అని బింబిసార మహారాజు అడుగుతాడు. అత్యంత ధర్మవంతుడైన శాసకుడు మహారాజా ప్రజలను తన సొంత బిడ్డల వలె పరిపాలిస్తాడు. ప్రజల కష్టసుఖాలను తన కష్టసుఖాలుగా భావిస్తాడు. ప్రజలను వాత్సల్యంతో కన్న బిడ్డల వలె చూసుకునే రాజధర్మం పాటించడంలో కూడా నాతో సమానుడే అన్నమాట అని ఇలాంటి ధర్మవంతుడైన శాసకునితో తప్పక స్నేహం చేయాలి. ఓ వ్యాపారస్తులారా, మీరు నా కోరిక తీర్చడంలో సహాయపడగలరా అని బింబిసార మహారాజా అడుగుతాడు. ఖచ్చితంగా సహాయపడగలం మహారాజా, దీన్ని మా సౌభాగ్యంగా భావిస్తాము అని ఆ వ్యాపారస్తులు అంటారు. అయితే వెళ్ళండి, వ్యాపార లావాదేవీలు పూర్తి చేసుకొని స్వదేశం తిరిగి వెళ్ళే ముందు నన్ను కలవండి. మీ ద్వారా నేను మీ రాజుకి నా స్నేహ సందేశం పంపిస్తాను. అలాంటి సందేశం తీసుకెళ్ళడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మహారాజా అని వాళ్ళు చెప్తారు. కొన్ని రోజుల తర్వాత తమ వెంట తెచ్చుకున్న గాంధారపు దేశపు
వస్తువులు అమ్ముకొని మగధ దేశపు సరుకులు కొన్ని స్వదేశం అంటే వారి దేశానికి బయలుదేరే ముందు అనుకున్న ప్రకారం బింబిసార మహారాజును కలిశారు. వర్తకులతో బింబిసారుడు ఇలా చెప్పాడు: ఓ వర్తక శ్రేష్ఠులారా, పొక్కుసాతి మహారాజుని కలిసి ఆయన యోగక్షేమాలు మళ్ళీ మళ్ళీ అడిగానని నా తరపున చెప్పండి. అతన్ని నా మిత్రునిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నానని చెప్పండి. ఆయన పట్ల నా ప్రగాఢ మైత్రిని తెలపండి. వర్తకులు అందుకు అంగీకారం తెలిపి గౌరవపూర్వకంగా సెలవు తీసుకొని ప్రసన్న చిత్తంతో అంటే సంతోషంతో స్వదేశానికి వెళ్ళారు. తక్షశిలలో గాంధార నరేషుడైన పొక్కుసాతి మహారాజును కలిసి మగధ నరేష్ని అంటే బింబిసార మహారాజు యొక్క స్నేహ సందేశం ఆ వ్యాపారస్తులు పొక్కుసాతికి తెలిపారు. పొక్కుసాతి కూడా ఎంతో ఆనందించాడు. వ్యాపారుల పట్ల హర్షాన్ని వెళ్ళబుచ్చాడు, అంటే ఆనందాన్ని వెళ్ళబుచ్చాడు. మగధ లాంటి సువిశాల సామ్రాజ్యంలో వారితోటి స్నేహ సంబంధాలు నెలకొల్పుకోవడం గాంధార దేశానికి ఎంతో గౌరవప్రదమైన విషయంగా భావించాడు. ఈ స్నేహాన్ని ఇంకా బలపడడానికి అంటే బలోపేతం చేయడానికి తెలివిగా రాజనీతి ఆజ్ఞతతో ముందడుగు వేశాడు పొక్కుసాతి. తరువాత కొద్ది రోజుల్లో మగధ దేశపు వర్తక బిడారం ఒకటి వ్యాపారం కోసం తక్షశిల చేరుకుంది. వారు కానుకలు సమర్పించడానికి పొక్కుసాతి మహారాజును కలిసినప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు. మగధ నరేషుని ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేసి తన ఆరోగ్యం గురించి అంటే తన మంచితనం గురించి ఇంకా చెప్తూ మంచి గురించి వ్యక్తపరిచారన్నమాట. ఒంటరిగా కానీ సమూహంగా కానీ ఎవరు మిత్ర దేశమైన మగధ నుండి తక్షశిలకు వచ్చి చేసుకున్న వారిని ప్రభుత్వ అతిథులుగా ఇంకా గాంధార రాజ అతిథులుగా పరిగణించి గౌరవించడం జరుగుతుందని ప్రకటించాడు. అంటే ఎవరైనా అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా వారు మిత్రదేశపు పౌరులు కనుక రక్షణ బాధ్యత కూడా గాంధార దేశంపై ఉంటుందని నగరంలో చాటింపు వేయించారు. వారు రాజ్య అతిథి గృహంలో ఉండేందుకు వీలు కల్పించాడు. వారు విక్రయించే సరుకులపై పన్ను మినహాయింపు కూడా ప్రకటించాడు పొక్కుసాతి. బింబిసారునికి ఈ విషయం తెలియగానే అతను కూడా పొక్కుసాతి మహారాజును తన అదృశ్య మిత్రునిగా ప్రకటిస్తూ తన రాజ్యంలో కూడా గాంధార వ్యాపారస్తులకు అలాంటి సౌకర్యాలని కల్పిస్తూ దండోరా వేయించాడు. ఈ సంఘటన ద్వారా ఆ రోజుల్లో కూడా రెండు రాజ్యాల మధ్య మిత్రత్వం బలపడటానికి ఇలాంటి దౌత్యపరమైన సౌకర్యాలు కల్పించడం అనేవి మనం తెలుసుకోవచ్చు. అయితే రాజతంత్ర శాసకుల వ్యక్తిగత మిత్రత్వమే ఈ రెండు దేశాల మిత్రత్వం అన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. అలాంటి మిత్రత్వమే బింబిసారుది ఇంకా పొక్కుసాతి మహారాజుల్లో పరిడవిల్లి రెండు దేశాల ప్రజలకు లాభం చేసిందన్నమాట. ఇరు దేశాల ప్రజలు వ్యాపార సంబంధాలు మరింత వృద్ధి చెందాయి. ఇద్దరు మహారాజుల మధ్య స్నేహ బాంధవ్యం దినదినాభివృద్ధి చెందుతూ బాగా దృఢతరమైంది. ఒకరినొకరు మాత్రం ఎప్పుడూ చూసుకోలేదు, కానీ సమయం గడిచే కొద్దీ పరస్పరం వారు ఉత్తరాల ద్వారా అంటే లేఖల ద్వారా విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వారి మిత్రత్వం అనేది అత్యంత బల సంపన్నమైంది. కాశ్మీరు అప్పటి గాంధార దేశంలోని ఒక భాగం. అప్పుడు కూడా ఇప్పటి వలనే మేలైన ఉన్ని శాలువాలకు దుప్పట్లకు కాశ్మీరు ప్రసిద్ధి. మధ్య భారతావనిలో గల మగధలో అలాంటివి లభించేవి కాదు. ఒకసారి పొక్కుసాతి తన మిత్రునికి ఎంతో విలువ కల అందమైన 8 ఉన్ని శాలువాలను పంపాడు. అవి ఎంతో అద్వితీయంగా తయారు చేయబడ్డాయి. వాటిని ఒక చక్కని పెట్టెలో పెట్టి పొక్కుసాతి తన మిత్రునికి ప్రత్యేక బహుమతిగా పంపాడు. బింబిసారుడు
ఎంతో అట్టహాసంగా ఆమాత్యుల ఇంకా పుర ప్రముఖుల సమక్షంలో ఆ పెట్టెను తెరిచి తన మిత్రుడు పంపిన బహుమూల్యమైన కానుకలను చూశాడు. అక్కడున్న వారంతా ఆ బహుమానాలను చూసి సంతోషంతో, విస్మయంతో ఆశ్చర్యచకితులయ్యారు. అలాంటి అతి విలువైన శాలువాలను మగధ దేశవాసులు అంతకుముందు ఎప్పుడూ కూడా చూసి ఉండలేదు. ఇక ఉపయోగించడమైతే కలలో మాటే. ఎంత నయనానందకరమైన అంటే కన్నులకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే రంగులు, ఎంతటి కోమలమైన స్పర్శ అంటే ఆ దుప్పట్లకి ఎంతో విశాలమైనవి. 8 మూరల వెడల్పు, 16 మూరల పొడవు. అక్కడున్న వారంతా తమ తలపాగాలను గాల్లో ఊపుతూ తమ ప్రసన్నతను తెలిపారు. బింబిసారుడు కూడా ఎంతో ఆనందించాడు. వాటిలో 4 శాలువాలను భగవానుని విహారానికి దానంగా పంపించాడు. ఆమాత్యులు ఇంకా పుర ప్రముఖులు ఆ శాలువాల అందాన్ని గురించే చర్చిస్తూ తమ తమ ఇళ్లకు వెళ్ళారు. గాంధార నరేశుడు పంపిన ఈ బహుమానం ప్రజల్లో బాగా చర్చనీయాంశమైంది. దర్బారు నుండి రాజమహల్కు వెళ్ళగానే బింబిసారుడు తన మిత్రుడు పంపిన ఈ రత్న సదృశ్యమైన బహుమానాలను వాటికి బదులు ఇంకా మూల్యవంతమైన గొప్ప బహుమానాలను పంపాలని ఆలోచించసాగాడు. బహుమానంగా పంపడానికి రాజగిరిలో ఇంతకన్నా ఉత్తమమైనది లేదా? ఖచ్చితంగా ఉంది. ఏంటి అని ఆలోచించాడు. బింబిసారునికి భగవానునితో పరిచయం కలిగి తన లోపల సత్యాన్ని చూడడం జరిగిన తర్వాత శ్రోతాపన్న స్థితి పొందినప్పటి నుండి విలువైన భౌతిక సంపదలైనా కూడా ఆయన మనసుని ఆకర్షించలేదు. రాజ్యాధినేతగా రాచరిక వ్యవహారాలను, గృహస్థుడిగా కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తూనే ఉన్నా కూడా అతనిలో ఆసక్తి మాత్రం వీగిపోతూనే ఉంది. భౌతిక రత్నాలను మించిన ధర్మరత్నాల అన్వేషణలో ఉన్నాడు. కాబట్టి ఈ ఆలోచన నడిచింది. ఏంటంటే ప్రపంచంలో అనేక రకాల రత్నాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, పగడాలు ఉన్నాయి, నవరత్నాలు ఉన్నాయి ఇత్యాది. నిర్జీవ రత్నాలతో పోలిస్తే సజీవ రత్నాలే ఉత్తమమైనవి. ఏనుగులు, గుర్రాల వంటి సజీవ రత్నాలతో పోలిస్తే పురుషుడు, స్త్రీ రత్నాలు ఉత్తమమైనవి. సామాన్య పురుష ఇంకా స్త్రీ రత్నాలతో పోలిస్తే ఆర్యులైన శ్రావక రత్నాలు ఉత్తమమైనవి. ఆర్య శ్రావక రత్నాలతో పోలిస్తే బుద్ధరత్నమే సర్వోత్తమైనది. నిజంగా నేనెంతో భాగ్యశాలిని. నా రాజ్యంలో బుద్ధుని వంటి సర్వశ్రేష్టమైన రత్నం విరాజిల్లి ఉంది. బింబిసారుడు గాంధార దేశపు వర్తకులను పిలిపించి అడిగాడు, మీ దేశంలో బుద్ధరత్నం ఇంకా ధర్మరత్నం, సంఘరత్నాల వంటి రత్నాలు ఉన్నాయా అని వారిని అడిగాడు. లేవు మహారాజా అని ఆ వర్తకులు బదులు పలికారు. బింబిసారుడు ఆలోచించాడు. అలాంటప్పుడు నేను ఈ రత్నాలనే పంపాలి. దీనివల్ల నా మిత్రునికి శుభం జరుగుతుంది, గాంధార దేశపు ప్రజలకు శుభం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే భగవానుడు దుర్భిక్ష పరిస్థితులతో, వ్యాధులతో పీడింపబడి ఉన్న వైశాలి నగరం వెళ్ళి వచ్చాడు. ఆయన అక్కడికి వెళ్ళగానే అక్కడున్న దుర్భిక్షమంతా సుభిక్షమైపోయింది. వైశాలి నగరంలో వ్యాపించిన కరువు కాటకాలు, వ్యాధులు తొలగిపోయాయి. ప్రజలు భగవానుని శిక్షణ వైపు మొగ్గు చూపారు. వారికి మేలు జరిగింది. ఈ విధమైన మేలు గాంధార వాసులకు కూడా కలగాలి. కానీ ఎక్కడో దూరంగా ఉన్న గాంధార దేశానికి మధ్య దేశంలో ఉన్న రాజగిరి నుండి ఆయన్ను వెళ్ళమని ప్రార్థించడం ఉచితం కాదు అని బింబిసారుడు అనుకుంటాడు. భగవానుని ప్రముఖ శిష్యులైన సారిపుత్రుణ్ణి, మహామొగ్గలాయన్ని కూడా అక్కడకు పోవలసిందిగా కోరలేను. వారు ఇక్కడ ఉండటం వలన నాకెంతో నిబ్బరంగా ఉంటుంది. ఎప్పుడైనా వారు ధర్మచారికకై రాజగిరి విడిచి దూర ప్రాంతానికి వెళితే కొద్ది రోజులకే వార్తావాహులను పంపి శీఘ్రంగా తిరిగి రావాల్సిందిగా విన్నపం పంపుతాను. వారు చెంత లేకుంటే నాకేదో పోగొట్టుకున్నట్లు ఉంటుంది కనుక
వారిని కూడా అంత దూరం పంపలేను, ఇప్పుడేం చేయాలి అని బింబిసారుడు ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఒక ఉపాయం తట్టింది. అక్కడకు ధర్మం చేరుకుంటే ఈ బుద్ధుడు చెప్పిన బోధనలనే ధర్మం అంటారు. అంటే ధర్మం అక్కడికి చేరుకుంటే బుద్ధుడు చేరుకున్నట్లే. బుద్ధుడు ఎందుకు? ధర్మాన్ని బోధించడానికే బుద్ధ భగవానుడు. సో ధర్మం ఉందంటే అక్కడ బుద్ధుడు ఉన్నట్లే. ధర్మం చేరుకుంటే భిక్షు సంఘం కూడా చేరుకున్నట్లే. అసలు బుద్ధునిలోను సంఘంలోనూ ఉన్నది ధర్మరత్నమే కనుక అంటే నేను నా మిత్రునికి కానుకగా ధర్మాన్ని పంపడం ఉచితం. బింబిసారుడు ఈ నిర్ణయం తీసుకొని కానుక పంపే పనిలో నిమగ్నమయ్యాడు. స్వర్ణకారులతో ఒక పొడవాటి స్వర్ణపత్రాన్ని తయారు చేయించాడు. అది చుట్టితే చినిగిపోయేంత పలచనైంది కాదు, చుడితే మడతకు రానంత మందమైంది కూడా కాదు. కావాల్సిన విధంగా స్వర్ణపత్రం తయారవ్వగానే బింబిసార మహారాజు తెల్లవారుజామునే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని స్వచ్ఛమైన తెల్లని నూలు వస్త్రాలు ధరించాడు. పూలమాలలు, సుగంధ లేపనాలు, కుండలాది ఆభరణాలు, అలంకారాలు ఏవి లేకుండా అష్టశీలాలను పాటిస్తూ తెల్లవారుజామునే కొద్దిగా అల్పాహారం తీసుకొని రాజమహల్లో బయట వసారాల్లోకి వచ్చి కూర్చున్నాడు. ఒక స్వర్ణ లేఖునితో అంటే రాసేవాడితో మేలిమి సింధూరంతో తయారైన చక్కని రంగుతో ఎంతో శ్రద్ధాపూర్వకంగా ఆ స్వర్ణపత్రం మీద వ్రాయడం ఆరంభించాడు. ఏంటది? ఇక్కడ లోకంలో తథాగతుడు ఉద్భవించాడు, అంటే బుద్ధుడు జన్మించాడు. ఆయన భగవానుడు, అర్హంతుడు, సమ్యక సంబుద్ధుడు, విద్య ఆచరణ సంపన్నుడు, సుగతుడు, లోకవిధుడు, ఇంకా జనులకు సరైన మార్గాన్ని చూపించేవాడు, సాటిలేని సారథి, దేవతలకు మరియు మనుషులకి గురువు. ఇలా ఉన్నాడు బుద్ధ భగవానుడు అని బుద్ధుడిలో ఉన్న గుణాలన్నిటినీ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అతడు భగవానుని జననం, నిష్క్రమణం అంటే బోధిసత్వుడు ఎలా జన్మించాడు, ఆ తర్వాత ఇంటిని వదిలిపెట్టింది, ఇంకా దుష్కరమైన తపశ్చర్యలు, బోధి వృక్షం కింద సమ్యక సంబోధిని పొందడం, జ్ఞానోదయాన్ని పొంది సర్వజ్ఞుడు అవ్వడం, తదనంతరం లోక కళ్యాణం కోసం చేస్తున్న ధర్మచారిక గురించి క్లుప్తంగా కొద్దిపాటి వివరణతో పాటు ఇక్కడ అక్కడ చివరకు పరలోకంలో కూడా తథాగతుని వంటి ఉత్తమ రత్నం లేనే లేదని తెలియపరుస్తూ ఆ పత్రం పైన రాశాడు. ఆ తర్వాత అత్యంత శ్రద్ధాపూర్వకంగా ధర్మం గురించి రాశాడు. ఏమని? భగవానుడు నేర్పే ధర్మం స్వాఖ్యాత అంటే స్వాఖ్యాతో భగవతో దమ్మ, స్వాఖ్యాతమైనది. అందులో రహస్యమైన చిక్కుముడులేవీ లేవు. పండితులైన పామరులైన విని చక్కగా అర్థం చేసుకునే విధంగా సరళమైన రీతిలో బోధించబడింది. ఇది కల్పనలకు, ఊహలకు, మిథ్యాభ్రాంతులకు అతీతమైనది, అకాలికమైనది, అంటే తక్షణమే ఫలాలనిచ్చేది అని అర్థం. స్వయంగా అనుభవంతో తెలుసుకోదగింది, తిన్నగా ముక్తి వైపుకు తీసుకుపోయేది. తెలివిగల ప్రతి వ్యక్తి స్వంత అనుభవానికి తెచ్చుకోదగింది. అటువంటిది ఈ ధర్మం అని ఆ తర్వాత రాయడం మొదలెట్టాడు. ఆపై భగవానుని ఉపదేశాల గురించి క్లుప్తంగా వ్యాఖ్యానిస్తూ 37 బోధిపక్ష ధర్మాలను వివరిస్తూ రాశాడు. భగవానుడు నేర్పే ధర్మాన్ని అభ్యాసం చేస్తూ వచ్చే సమాధి లౌకిక సమాధి మాత్రమే. అలా కాకుండా తద్వారా ఇంద్రియ అతీత ఫల సమాపత్తి కూడా లభిస్తుంది, నిర్వాణ స్థితి కూడా సాక్షాత్కారం అవుతుంది. ఈ సమాధికి ఏది సరికాదు, దీనికి సాటి గల సమాధి మరేది లేదు. ఇది కూడా ధర్మంలో గల వెలకెట్టలేని అమూల్యమైన రత్నం. ఆ తర్వాత సంఘరత్నాల గురించి వివరిస్తూ రాశాడు.
భగవానుని శ్రావక సంఘం సన్మార్గంలో నడిచేది, రుజు మార్గంలో నడిచేది, జ్ఞాన మార్గంలో నడిచేది, సముచితమైన మార్గంలో నడిచేది, శ్రోతాపన్నులను, సగదాగాములను, అనాగాములను మరియు అర్హంతులను మాత్రమే భగవానుడు శ్రావక సంఘమని అంటాడు. వాస్తవంగానే ఇలాంటి వారు పూజనీయులు. ఈ శ్రావక సంఘంలో రాజ్య సింహాసనాన్ని త్యాగం చేసి, ఉపరాజ పదవులను త్యాగం చేసి, మంత్రి పదవులను త్యాగం చేసి, సైన్యాధిపతి పదవులను త్యాగం చేసి ప్రవచితులైన వారు ఉన్నారు. ఇలా ప్రవచితులై మహాశీలాన్ని పాలన చేస్తూ ఇంద్రియాల మీద ఎరుక కలిగి ఉండి అంటే సతి సంప్రజ్ఞానాలను కాపలాగా ఉంచి వాటిని ఉపశమింపజేసుకోవడం నేర్చుకున్న వారు ఆశ్రవముక్త అర్హంత అవస్థని పొందారు. ఆ తరువాత బింబిసారుడు స్వర్ణపత్రంపై 16 రకాల ఆనాపానసతి పద్ధతుల గురించి వ్యాఖ్యలు రాశాడు. ఇవన్నీ రాయడం పూర్తయిన తర్వాత చివరిలో అతనికో విషయం స్మరించింది. ఒకవేళ నా మిత్రునిలో పూర్వజన్మల మంచి పారమితలు కనుక అంటే పుణ్యపారమితలు కనుక ఉంటే ఈ స్వర్ణపత్రాన్ని చదవడంతో అతని మనసులో ధర్మ సంవేగం మేల్కొంటుంది. ధర్మం యొక్క ఈ సైద్ధాంతిక పక్షంతో అతనెంతో ప్రభావితుడవుతాడు. కానీ ధర్మం యొక్క ఆచరణాత్మక పక్షమైన ముక్తిదాయిని విపశ్యన విద్య అతనికి ఎలా దొరుకుతుంది? మధ్య దేశంలోని ప్రజలు ఎంతో అదృష్టవంతులు. భగవానుని నుండి ప్రత్యక్షంగా ఈ విద్యను నేర్చుకుంటున్నారు. అలాగే తమ సంసార బాధ్యతల్ని కూడా సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. కానీ నా మిత్రుడు పుక్కుసాతుకి ఇది సాధ్యమయ్యే పని కాదు. అతడు తన రాచరిక బాధ్యతలను సమర్థుడైన మరో వ్యక్తికి అప్పచెప్పి గృహస్థు జీవితాన్ని త్యజించి పరివ్రాజకుడై భగవానుని వద్దకు వచ్చి ఆయన నుండి విపశ్యన నేర్చుకొని పరమ ముక్తావస్థను సాక్షాత్కారం చేసుకోవాలి. ఇలా చేయడంలో అతని కళ్యాణం అనేది ఇమిడి ఉంది. ఇంకా మనసులోకి ఈ భావం రాగానే అతడు స్వర్ణపత్రం చివర్లో ఇలా రాశాడు: ఒకవేళ నీ మనసులో ధర్మ సంవేగం మేలుకొంటే ఇక్కడికి వచ్చి భగవానుని వద్ద ప్రవజ్య తీసుకొని నీ ముక్తిని సాధించుకో. ధర్మ సంవేగం అంటే వైరాగ్యం అని చెప్పొచ్చు. ధర్మం పట్ల సంవేగం కలిగి ఉండటం అంటే ఈ లౌకిక విషయాల పట్ల వైరాగ్యం కలిగి ఉండటం, ఈ ఇంద్రియ సుఖాల పట్ల వైరాగ్యం కలిగి ఉండటం. సో అతడికి ఎందుకో అనిపించింది బింబిసార మహారాజుకి, ఒకవేళ నా మిత్రుడిలో ఈ పుణ్యపారమితలు కనుక ఉంటే ఇది ధర్మాన్ని చదివిన తర్వాత అతడిలో సంవేగం కనుక కలిగింది అంటే నా మిత్రునికి ఈ సందేశం తప్పకుండా చెప్పాలి అని ఇలా చెప్పాడు. ఒకవేళ నీ మనసులో ధర్మ సంవేగం మేలుకుంటే ఇక్కడికి వచ్చి భగవానుని వద్ద ప్రవజ్య అంటే భిక్షు దీక్ష తీసుకొని నీ ముక్తిని సాధించుకో. ఇది ఈ విధంగా రాసి బింబిసారుడు ఆ పత్రాన్ని రత్నాలు పొదిగిన ఒక స్వర్ణ పేటికలో ఉంచి దాన్ని మరో పేటికలో అంటే మరో పెట్టెలో అలా 10 అతి విలువైన పెట్టెల్లో పెట్టించి లక్కతో సీలు వేయించి రాజముద్రను ముద్రించాడు. వాటిని మంచి పట్టు వస్త్రాలతో కప్పి చక్కగా అలంకరించిన ఒక మంచి ఏనుగు అంబారిపైకి ఎక్కించాడు. ఆ పెట్టెల మీద నీటుగా ఒక శ్వేత చిత్రాన్ని నిలిపాడు. తెల్లని జెండాలు చేత ధరించిన సైనిక పటలాన్ని భజంత్రీలతో తక్షశిలకు పంపించాడు, అంటే గాంధార దేశానికి పంపించాడు. దారంతా నీళ్లు చల్లించి ఇసుక పరిపించాడు. త్రాగేందుకు చల్లని నీళ్లు ఏర్పాటు చేశాడు. ఇరువైపులా మంగళ గీతాలు ఆలపించే నగర పొలిమేర వరకు పాదయాత్ర చేస్తూ బింబిసారుడు తోడుగా వెళ్ళాడు, అంటే రాజగృహం విడిచేంత వరకు. ముందు వస్తున్న వ్యాపారస్తులకు బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలను ఇచ్చాడు. ఈ ధర్మరత్నాల అమూల్యమైన కానుకను అత్యంత గౌరవపూర్వకంగా
తక్షశిలకు తీసుకెళ్ళండి. అక్కడికి చేరుకొని దీన్ని నా మిత్రునికి అందజేయండి. వీటిలో భద్రపరిచిన నా సందేశాన్ని ఏకాంత స్థానంలో చదవమని నా మాటగా చెప్పండి. పుక్కుసాతి తాను పంపిన బహుమానాన్ని జన్మ సమ్ముఖంలో తెరిచి చూడాల్సిందిగా సందేశం పంపాడు. ఇలా చేయడంలో అతని ఉద్దేశం ఏమంటే, అందరి సమక్షంలో తాను పంపిన కానుకల్ని బింబిసారుడు చూస్తే తమ ఇద్దరి మైత్రి ఎంతో ప్రగాఢమైందో ప్రజానీకానికి తెలిసి వారి మనసులపై గట్టి ముద్ర పడుతుంది. కానీ ఇప్పుడేమో బింబిసారుడు తాను పంపుతున్న బహుమానాన్ని ఏకాంతంగా ఒక్కడే చదవాలని పుక్కుసాతికి సందేశం పంపుతున్నాడు. ఎందుకంటే బింబిసారునికి తెలుసు, పుక్కుసాతిలో కనుక పూర్వజన్మల పుణ్యపారమీలు ఉంటే కనుక తాను పంపిన ధర్మ సందేశాన్ని చదివి రాజ్యాన్ని త్యజించే విషయం ఆలోచిస్తాడు. కాబట్టి ఇలాంటి స్థితిలో అతని పక్కన కుటుంబ సభ్యులు కానీ, రాజా ప్రతినిధులు కానీ, అన్య అధికారులు కానీ ఉంటే వాళ్ళు అతని ఉత్సాహాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తారు అని బింబిసారుడు ముందుగానే ఊహించాడు. కాబట్టే ఏకాంతమై పుక్కుసాతికి కళ్యాణకరమైందని ఆకాంక్షించాడు బింబిసారుడు. వేల మైళ్ళ సుదీర్ఘ యాత్రను పూర్తి చేసి ఈ రాచరికపు స్వార్థవాహుల అంటే ఈ వ్యాపారస్తుల సమూహం గాంధార దేశపు సరిహద్దును చేరుకుంది. తన మిత్రుడు పంపిన రాచకానుకను సముచిత రీతిలో తోడుకొని రమ్మని పుక్కుసాతికి తన ఆమాత్యులను పంపాడు. కానుక తక్షశిల చేరుకుంది. పుక్కుసాతి స్వయంగా వెళ్ళి నగర పొలిమేరలో దానికి స్వాగతం పలికాడు. పెద్ద ఊరేగింపుతో రాజమహల్ దాకా నడుస్తూ కానుకను తోడుకొని వెళ్ళాడు. తన మిత్రుడు బింబిసారుని సందేశాన్ని అనుసరించి ఆ అమూల్య పేటికను తన ఏకాంత మందిరంలో పెట్టించాడు. ద్వారం వద్ద కాపలాదారుల్ని ఉంచి స్వయంగా తన చేతులతో బహుమానాల పెట్టెను తెరిచాడు. రాజముద్ర వేసిన లక్కసీలును తీసివేసి పెట్టెలో నుండి పెట్టెను తెరిచి చూస్తూ చివరకు రత్న ఖచ్చితమైన స్వర్ణ పేటికను బయటికి తీశాడు. దాన్ని తెరిచి అందులో చుట్టబడి ఉన్న పొడవైన స్వర్ణపత్రాన్ని అత్యంత గౌరవపూర్వకంగా బయటికి తీశాడు. నా మిత్రుడు నా కోసం పంపిన ఈ అమూల్యమైన ధర్మ కానుక మధ్య దేశం వంటి పావనమైన భూమిలోనే ఉత్పన్నమవుతుంది. అది ఇక్కడ దొరకడం అసంభవం. నా మిత్రుని ధర్మ సందేశం ఏమిటో చూస్తాను అనుకొని అత్యంత శ్రద్ధాభావంతో స్వర్ణపత్రాన్ని విప్పి చదవసాగాడు. మొట్టమొదటి పంక్తి అంటే మొట్టమొదటి గాథ. తథాగతో లోకో ఉత్పన్నో అంటే ఇక్కడ లోకంలో తథాగతుడు ఉత్పన్నమయ్యాడు అని చదవగానే ఇలా అనుకుంటాడు, ఏమిటి నిజంగానే లోకంలో తథాగతుడు అంటే బుద్ధుడు ఉత్పన్నమయ్యాడా? నిజంగానే నేను బుద్ధుని కాలంలో జన్మించానా? అంటే ఇప్పట్లాగా కమ్యూనికేషన్ అంత ఈజీగా ఉండేది కాదు కదా. బుద్ధుడు ఎక్కడో మధ్య దేశంలో ఉన్నాడు, వీళ్ళు ఎక్కడో గాంధార దేశంలో ఉన్నారు. అప్పటికి బుద్ధుడు ఉద్భవించారని వీరికి సమాచారం లేదు. సో అంటే విషయం ఏంటంటే బుద్ధుడి గురించి కొంత అవగాహన ఈ పుక్కుసాతి మహారాజుకి ఉంది. అంటే బుద్ధుడు ఎవరు, ఆయన గుణాలు ఏంటి అనేది కొంత గురువుల ద్వారా నేర్చుకోవడమో లేకపోతే చదివి నేర్చుకోవడమో జరిగింది. అందుకే ఈ మాట అంటే చదవగానే అతని మనసులో ఇలా అనిపించింది, నిజంగానే బుద్ధుడు ఉత్పన్నమయ్యాడా? నిజంగానే నేను బుద్ధుడి కాలంలో జన్మించానా? ఈ ఆలోచన కలిగిన మాత్రం చేతనే అతని మనసులో ప్రసన్నత పొంగి పొర్లింది. ఆపై ఇంకా ముందుకు సాగి ఇతిపిసో భగవా అంటే బుద్ధుడిలోని ఉన్న గుణాలు ఇంకా భగవానుని గుణాలను తెలియపరిచే ఈ పదాలు చదువుతూ ఉంటే గనక అతని మనసులో అంటే అతని శరీరంలో 11,000
రోమకోపాలు నిక్కబొడుచుకున్నాయి. మనసంతా పులకరించిపోయింది. శరీరమంతా గగురుపాటు చెందింది. కొంచెం సేపు ఈ ప్రసన్న భావంతో తడిసి ముద్దయి మైమరిచిపోయాడు. నిల్చొని ఉన్నాడో కూర్చొని ఉన్నాడో తెలియని స్థితిలో ఉండిపోయాడు. ముందున్న పేరాలు అంటే పంక్తులు చదవలేకపోయాడు. ఇలా భావ విభోర అవస్థలో ఎంతో సమయం గడిచిపోయిన తర్వాత, భావావేశం కొంత ఉపశమించిన తర్వాత తిరిగి ముందున్న గాథలను చదవసాగాడు. ముందు పదాల్లో శుద్ధ ధర్మం యొక్క గుణాల గురించి వ్యాఖ్యానం ఉంది. ఏంటది? స్వాక్కాతో భగవతో ధమ్మో అంటే ఇత్యాది ధర్మంలో ఉన్న గుణాలను చదువుతూ ఉండగానే తనువు మనసు మళ్ళీ అదే విధంగా పులకరించింది. రోమాంచమైపోయింది. మళ్ళీ తీవ్రమైన భావావేశం మేల్కొంది. మళ్ళీ ఎంతోసేపు మైమరిచిపోయాడు. కొంతసేపటికి ముందున్న పంక్తులు చదివాడు. ఇవి సంఘం యొక్క గుణాలను వివరించేది. సుపటిపన్నో భగవతో సావక సంగో. ఇలా ఆ గాథలన్నిటిని చదివిన తర్వాత మళ్ళీ అదే స్థితి వచ్చింది. ఆ తర్వాత పత్రంలోని 4వ భాగాన్ని చదవసాగాడు. అందులోని ఆనాపాన సాధన గురించి వివరణ ఉంది. అది చదువుతూ ఉంటే మన శరీరాల్లో ఆనందపు ధారా ప్రవాహాలు అనుభూతికి రాసాగాయి. దాంతో సహజంగానే చిత్తం ఏకాగ్రమైంది. సమాధి స్థితిని పొందింది. ఎన్నో జన్మల పుణ్యపారమితల సంగ్రహముది కాబట్టి చిత్తం తక్షణమే ప్రథమ ధ్యాన సమాపత్తిలో సమాహితమైంది. కొద్దిసేపటికే ప్రథమ ధ్యానం నుండి ద్వితీయ ధ్యానం, 2వ ధ్యానం నుండి 3వ ధ్యానం, 3వ ధ్యానం నుండి 4వ ధ్యాన సమాపత్తిలోని లోతైన సమాధి స్థితులను పొందాడు ఈ పురుషాతి. బయటి ఆలంబనాలు ధ్యానం కొంచెం కూడా లేదు. అంటే బయట విషయాల గురించి ఆలంబన కొంచెం కూడా లేదు. ఈ స్థితి చాలాసేపటి వరకు కొనసాగింది. విపశ్యన యొక్క ఉన్నత స్థితి ప్రాప్తించలేదు. కానీ 4వ ధ్యాన సమాపత్తి యొక్క ధర్మరసమే ఎంత అపూర్వంగా ఉండిందంటే అతడు మళ్ళీ ఆ ధ్యాన సాధనలోనే లీనమైపోతూ దాని రస ఆస్వాదనలో 2 వారాలు గడిపాడు. అంటే ఈ సమాధి స్థితుల్లోనే ఉంటూ గది బయట కాపలాదారుడు కూర్చొని ఉన్నాడు. కేవలం ఒక వ్యక్తిగత సహాయునికి తప్ప మరెవ్వరికి ప్రవేశం లేదు. 15 రోజుల వరకు రాజుగారు రాణివాసం వైపుకు కానీ, రాజదర్బార్ వైపుకు కానీ, న్యాయాలయం వైపుకు కానీ, సేనా మండలి వైపుకు కానీ వెళ్ళలేదు. రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులందరూ చింతించసాగారు. రాజుగారిని ఇంతగా వశీకరణం చేసిన ఆ బహుమతి ఏమిటో అని అందరికీ విచారం కలిగింది. అంటే 4వ ధ్యాన సమాపత్తి యొక్క శాంతి రసాస్వాదనలో ప్రభావితుడైన పుక్కుడుసాతి మహారాజుకు తన మిత్రుని చివరి మాటలు గుర్తుకు వచ్చాయి. ఏంటవి? నిజంగానే నేను రాజ్యాన్ని త్యజించి వెంటనే అభినిష్క్రమణ చేయాలి. ఈ సమయంలోనే బుద్ధుడు ఉద్భవించడం నా సౌభాగ్యం. ఆయన సాన్నిధ్యంలో ఉంటూ భవభ్రమణ దుఃఖాల నుండి అన్ని విధాల విముక్తినిచ్చే విపశ్యన విద్యను నేర్చుకొని నేను నా మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. నా ఆయుష్ కొంచెమే ఉందేమో, ఎవరికి తెలుసు. నాకు ఇలాంటి కళ్యాణకరమైన సందేశాన్ని పంపిన నా మిత్రుని ఉపకారం ఎంతో గొప్పది. ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు పుక్కుడుసాతి. ఈ విధంగా జీవనముక్త అర్హంతుడయ్యే ఉద్దేశంతో భగవానుని మార్గంలో నడవడానికి రాజ్యాధికారాన్ని, గృహస్థు జీవితాన్ని వదిలివేయాలని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. స్వయంగా కత్తితో తల వెంట్రుకలు, గడ్డ, మీసాలు కోరుకున్నాడు, అంటే తీసేశాడు. సహాయకునితో 2 కాషాయ వస్త్రాలు తెప్పించుకున్నాడు. ఒకటి పంచెగా కట్టుకున్నాడు, 2వ దాన్ని పైన కప్పుకున్నాడు. ఒక మట్టి భిక్షాపాత్రను, ఒక చేతి కర్రను కూడా తెప్పించుకున్నాడు. వాటిని చేత్తో పట్టుకొని రాజమహల్ దిగి కిందికి వచ్చాడు. కుటుంబ సభ్యులు అతని ఆ వేషంలో గుర్తుపట్టలేకపోయారు. ఎవరో సన్యాసి రాజుగారిని కలవడానికి వచ్చాడేమో, ఇప్పుడు తిరిగి
వెళ్తాడనుకున్నారు. దర్బారులోని రాజప్రముఖులు కూడా అతన్ని గుర్తుపట్టలేకపోయారు. కానీ అతని వ్యక్తిగత సహాయకుడు విషయమంతా స్పష్టంగా తెలియపరిచేసరికి రాణివాసంలోనూ దర్బారులోనూ కలకలం చెలరేగింది. దావానలం వలె వార్త నగరమంతా పాకిపోయింది. పుక్కురుసాతి వంటి ధర్మప్రభువు, ప్రజారంజకుడు, ప్రజాబంధువు, ప్రజావాత్సల్యుడు రాజ్యత్యాగం చేశాడనే వార్త ప్రజలందరినీ దుఃఖసాగరంలో ముంచివేసింది. అందరి మీద ఉరుముల్లేని పిడుగు పడినట్లు అయింది. శోకంలో మునిగిపోయి ఏడుస్తూ విలవిలలాడుతూ నగరవాసులు, శాసన అధికారులు, రాజపరివార సభ్యులందరూ భిక్షు వేషధారి అయిన పుక్కురుసాతి మహారాజును వెంబడించారు. వారందరూ, మహారాజా, మీరు లేకపోతే మేమంతా అనాథలమైపోతాము, కరుణించండి అని పెద్దగా ఏడవసాగారు. అప్పుడు పుక్కురుసాతి ఓదార్పు నిండిన మాటలతో ఇలా అన్నాడు: ఇక్కడ అనేక మంది యోగ్యులు ఉన్నారు. వారిలో ఎవరో ఒకరు ఎంతో చక్కగా సమర్థవంతంగా రాజ్యపాలన చేస్తారు. మంత్రులు అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇలా చెప్తూ ఉన్నారు ఏంటంటే, మహారాజా, మధ్య దేశపు రాజులు ఎంతో వంచకులు, కుటిల బుద్ధి కలవారు. వారి రాజనీతి మోసాలతో, కుయుక్తులతో నిండి ఉంటుంది. అసలు ఈ లోకంలో నిజంగానే బుద్ధుడు ఉద్భవించాడో లేదో ఎవరికి తెలుసు? ఇదంతా వంచన కాదని ఎలా చెప్పగలం? మిమ్మల్ని రాజ్యం విడిచేలా చేసి గాంధార దేశాన్ని బలహీనపరిచి దాన్ని కబలించి వేసే కుతంత్రం ఏదైనా ఉందేమో దయచేసి ఆలోచించండి. ఇలా చెప్పగానే ఇలా అంటాడు పుక్కురుసాతి: లేదు ఆమాత్యులారా, లేదు. నా పరమ మిత్రుణ్ణి అలా శంకించవద్దు, సందేశించవద్దు. మగధ గాంధార దేశానికి చాలా చాలా దూరంగా ఉంది. మధ్యలో కోసల, కోసంబి, ఛేదియ, పాంచాల, కురు దేశాల వంటి శక్తివంతమైన జనపదాలు ఉన్నాయి. వాటిని దాటి గాంధారాన్ని హస్తగతం చేసుకోవడం అసంభవం. ఆ కనిపించని నా మిత్రుడు, నా పరమ శ్రేయోభిలాషి భగవానుడు మగధ దేశంలో ఉన్నాడని అతనికి తెలుసు. కనుకనే అతడు స్వయంగా గృహస్థుడిగా ఉంటూనే భగవానుని సన్నిధిలో దీర్ఘకాలపు లాభాన్ని పొందగలుగుతున్నాడు. భగవానుడు మధ్య దేశాన్ని వదిలి ఇంత దూరం రావడం వీలయ్యే పని కాదు. కనుక ఆయన సాన్నిధ్యం నుండి నేను వంచితుడనవుతాను. అందుకనే నా మిత్రుడు నన్ను గృహత్యాగం చేసి ఆయన సమీపానికి రమ్మని ప్రోత్సహించాడు. మంత్రులారా, నా మిత్రుడి మీద లేనిపోని సందేహాలు కల్పించుకొని దోషాన్ని మూట కట్టుకోవద్దు. అతడు నా కళ్యాణాన్ని కోరే మంచి మిత్రుడు అని చెప్తాడు. అంటే ధర్మం పట్ల ఈయనకి ఇంత నమ్మకం ఎలా కుదిరింది అంటే, ధర్మ సాధన చేశాడు అంటే అట్లీస్ట్ ఈ సమాధి యొక్క అనుభూతిని ఆయన పొందాడు. అంటే ధర్మం వల్ల కలిగే లాభాలను ఆయన స్వ అనుభవంతో తెలుసుకున్నాడు. 4 ధ్యాన సమాధులు పొందాడు. 4వ ధ్యాన సమాధిలో ఉపేక్ష స్థితి ఉంటుంది. అంటే అక్కడ ఎటువంటి ఆలోచన లేని స్థితి ఉంటుంది. అందుకే ఆయనకి ఈ ధర్మం పట్ల అంత విశ్వాసం కలిగింది. నేను సమయాన్ని వృధా చేసుకోకూడదనే ఆలోచన కలిగింది. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఆయన నమ్మడం లేదు. బుద్ధుత్పాదో దుర్లభో లోకస్మిన్, ఓ అమాత్యవరులారా, ఈ లోకంలో బుద్ధుడు ఉద్భవించడం నిజంగా దుర్లభం. నాకు, నా వంటి అనేక మంది జనులకు సౌభాగ్యం వల్ల ఈ దుర్లభం అనేది సులభమైంది. అంటే చాలా కష్టం మీద, చాలా కల్పాల తర్వాత ఒక బుద్ధుడు అనేది ఉద్భవిస్తాడు. అలాంటిది ఈ దుర్లభమైన విషయం ఇప్పుడు జరిగింది. బుద్ధుడు ఉద్భవించాడు. నన్ను ఆయన శరణులోకి వెళ్ళనీయండి. ఎన్నో జన్మల్లో ముక్తిని వెతుకుతూ వ్యర్థ ప్రయత్నాలు ఎన్నో చేశాను. ఇప్పుడు దాన్ని పొందే సువర్ణ అవకాశం వచ్చింది. నన్ను ఆ లాభాల నుండి వంచితుణ్ణి చేసే వృధా ప్రయత్నాలు చేయకండి అని వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు. అంటే వాళ్ళందరికీ కూడా ఎంతో ఓపికతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఈ ధర్మం యొక్క ఉపయోగం ఏంటి అనేది. ఇంకా
పొక్కుసాతి ఇలా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ప్రజలు వినలేదు. ఏడుస్తూ మొత్తుకుంటూ అతన్ని వెంటే నడుస్తూ ఉన్నారు. అప్పుడు అతడు దృఢమైన అడుగు వేశాడు. ఏంటంటే తన కర్రతో త్రోవ మీద అడ్డంగా ఒక గీత గీసి ఇలా అన్నాడు, నేను గృహస్థ జీవనాన్ని త్యాగం చేసేసాను, కానీ ఇంకా మీరు నన్ను మీ రాజుగానే భావిస్తుంటే వినండి, ఎవరు ఈ గీత దాటి రావద్దు, ఈ ఇలా ఉల్లంఘించవద్దు, అంటే ఈ సీమను ఉల్లంఘించవద్దు, ఇది రాజు యొక్క ఆజ్ఞ అని చెప్తాడు. ప్రజలు మహారాజు గారి ఈ దృఢ నిశ్చయాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. రాజాజ్ఞకు తల వంచి విలపిస్తూ బరువెక్కిన హృదయాలతో నగరానికి తిరిగి వెళ్ళారు. గృహత్యాగి అయిన పరివ్రాజకుడుగా ఉన్న పొక్కురుసాతి మగధ వైపుకు వెళ్ళే మహామార్గాన ఖాళీ నడకన సాగిపోయాడు. తక్షశిల నుండి రాజగిరి వెళ్ళే ఆ మార్గం చాలా సుదీర్ఘమైనది. కానీ వెనకటి గాంధార నరేషుడిప్పుడు ఒక సామాన్య భిక్షువు రూపంలో, అంటే పరివ్రాజకుడి రూపంలో దృఢ నిశ్చయంతో తడబడని అడుగులతో ముందుకు సాగుతున్నాడు. బుద్ధ భగవానుడు స్వయంగా తన చేత్తోనే కేశఖండన కావించుకొని కాషాయ వస్త్రాలు ధరించి సత్యాన్వేషణకై బయలుదేరినప్పుడు ఒంటరిగానే బయలుదేరాడు. ఆయన అడుగుజాడల్లో నేను కూడా ఒంటరిగానే నడవాలి, కాబట్టి నేను ఒంటరిగానే చరిస్తాను. ఆయన కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోలేదు. నేను కూడా, అంటే బోధిసత్వుడిగా ఉన్నప్పుడు లేకపోతే బుద్ధుడిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు చెప్పులు కూడా వేసుకోలేదు. నేను కూడా ఉత్త పాదాలతోనే నడుస్తాను. ఆయన ఏ వాహనాన్ని ఉపయోగించలేదు, నేను కూడా ఎలాంటి వాహనాన్ని ఉపయోగించను. ఆయన తన శిరస్సుపై కనీసం ఆకులనైనా ఆచ్ఛాదనగా వేసుకోలేదు. నేను కూడా తల మీద ఎలాంటి ఆచ్ఛాదన లేకుండానే యాత్ర కొనసాగిస్తాను. ఆయన ఎవరిని ఏమీ అడగకుండానే ఏది దొరికితే అది తిని, అంటే భిక్షగా ఏది దొరికితే అది తిని ప్రయాణం కొనసాగించాడు. నేను కూడా అదిన్న దాన నుండి, అంటే ఇవ్వని వస్తువు తీసుకోకుండా ఉండటమే అదిన్న దానం, దాని నుండి విరతుణ్ణి అయ్యి యాత్ర కొనసాగిస్తాను. పళ్ళు తోముకోవడానికి చిన్న పుల్లను కూడా స్వయంగా చేత్తో నేను విరవను. ఏ జలాశయం నుండి ముఖం కడుక్కోవడానికి కూడా స్వయంగా నీళ్లు తీసుకోను. ఎవ్వరు ఇవ్వందే ఈ భోజనం కూడా చేయను. ఇలాంటి దృఢమైన శీలవ్రత పాలన చేయాలనే మొక్కుకొని సంకల్పం చేసుకొని భిక్షువు పొక్కుసాతి, అంటే భిక్షువు అవ్వలేదు, ఇంకా పరివ్రాజకుడుగానే ఉన్నాడు. తనంతట తాను చీవరాలు వేసుకున్నాడు కాబట్టి ఇంకా భిక్షువు కాడు, కేవలం పరివ్రాజకుడిగా బుద్ధుడి దగ్గరికి బయలుదేరాడు. పొక్కుసాతి అడుగడుగు ముందుకు సాగిపోయాడు. తక్షశిల నుండి రాజగిరి వెళ్ళే యాత్ర అన్నది చాలా దీర్ఘమైంది, అంటే ఎంతో దీర్ఘమైంది కాకుండా అది కూడా కాకుండా ఎంతో దుర్ఘరమైంది. రాజమహల్లో అతి విశాలంగా వైభవయుతంగా సుఖభోగాల్లో సుకుమారంగా జీవించిన పొక్కురుసాతి రాతి మార్గంలో గతుకులతో కూడిన దారిలో ఉత్త పాదాలతో సాగిపోతూ ఉన్నాడు. నడిచి నడిచి అతని అరికాలు పగిలిపోయాయి, గాయాలు చీము పట్టాయి, చీము కారుతూనే ఉంది. కాలినడకతో ప్రయాణం చేయాల్సిన శ్రమ ఎలాగో ఉంది. దానికి తోడు గాయాల పగుళ్ళ బాధ తక్కువేం కాదు, ఇంకా పెరుగుతూనే ఉంది. ముందు వర్తకుల బిడారం ఒకటి నడుస్తూ ఉంది, అంటే కొంతమంది వ్యాపారస్తులు ముందుగా నడుస్తూ ఉన్నారు. దాని వెనుక పొక్కుసాతి దృఢమైన అడుగులతో నడుస్తూ ఉన్నాడు. ముందు వెళ్తున్న వందలాది బల్లపై అమ్మకపు సామాన్లు పేర్చి ఉన్నాయి. తోడుగా 1-2 సవారి బండ్లు వెళ్తూ ఉన్నాయి. సాహుకారు నిద్రించడానికి ఇంకా కూర్చోవడానికి వీలుగా మృదువైన మెత్తటి విశాలమైన దిండ్లు పరుపులు వాటిలో అమర్చబడి ఉన్నాయి. ఒక్కో బండిని 2 తెల్లని బలిష్టమైన ఎద్దులు లాగుతూ ఉన్నాయి. వాటి వీపుపై వేలాడుతున్న అంబారీలు నేలను తాకుతున్నావా అన్నట్లుగా ఉన్నాయి. పెద్ద పెద్ద కొమ్ములతో ఆ ఎడ్ల ముఖాలు ఎంతో అందంగా ఉన్నాయి. కొమ్ములకు చక్కటి ఆకట్టుకునే రంగులు వేశారు.
పెద్ద పెద్ద అందమైన కుర్చీలు వాటి మొహాలపైన అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. కుర్చీలను కూర్చిన రంగురంగుల ఊలు కుచ్చులు నయనానందకరంగా ఉన్నాయి. వాటి మెడల్లో పట్టీలు గంటలు కూడా ఉన్నాయి. అవి గనగన అని మ్రోగుతూ ఉన్నాయి. ప్రతి ఎద్దు వీపు మీద ఊగుతున్న చిన్న చిన్న చిరుమువ్వలతో, రకరకాల అద్దాలతో, రంగురంగుల దారాలతో, ఊళ్ళతో కుట్టిన అంబారీలు చూడముచ్చటగా ఉన్నాయి. బండ్ల చక్రాల ఆకులను మువ్వలు కట్టి ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క బండికి కట్టిన ఎడ్లు కలిసికట్టుగా ఒక్క పట్టుతో మెడను చాపుతూ అటు ఇటుగా ఊపుతూ బండిని లాగుతూ ఉంటే గంటలు, చిరుగంటలు, మువ్వలు అన్నీ కలిసి వాటికి వంత పాడుతున్నట్లుగా ఒకే గతిలో మోగుతున్నాయి. ఈ ఘనఘన గంటల సవ్వడి వినుల విందుగా ఉంది. కానీ వెనుక వస్తున్న పుక్కురుసాతి ధ్యాస వీటిపై లేదు. చూపును కిందికి దించుకొని కష్టతరమైన తన పాదయాత్రను కొనసాగిస్తూనే ఉన్నాడు. సూర్య అస్తమయం అయ్యేసరికి బిడారు సమూహం అంతా ఏదో ఒక చోట ఆగేది. షావుకారుల కోసం విశ్రాంతిగా ఉండే విశాలమైన గుడారాలు, మిగతా వారికి మామూలు గుడారాలు వేసేవారు. వాటిలో ఆ రాత్రికి అందరూ విశ్రమించేవారు. కానీ బుక్కుడుసాతి వాటి సమీపంలో కూడా పోయేవాడు కాదు. కొద్ది దూరంలో ఒక చెట్టు కింద కాళ్ళు ముడుచుకొని కూర్చునేవాడు. గాయాలైన కాళ్ళను కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. నడవడం వల్ల నొప్పి పుట్టే నడుమును సరిచేసుకోవడానికి పడక కూడా లేదు. కానీ ఆనాపాన అభ్యాసం చేస్తూ వెంటనే ఉపచార సమాధి నుండి అర్పణ సమాధిని చేరుకొని మొదటి ధ్యానం నుండి 4వ ధ్యాన సమాపత్తుల్లో లీనమైపోయేవాడు. రాత్రంతా ధ్యానంలో లీనమై ఉండి శరీర కష్టాన్నంతా, అలసటనంతా దూరం చేసుకునేవాడు. తెల్లవారుతూనే మళ్ళీ ప్రయాణానికి సిద్ధమయ్యేవాడు. ఆ వర్తక బిడారులోని వాళ్ళు ఉదయం భోంచేయగా మిగిలిన అడుగు పడుగు ఆ పుక్కురుసాతి భిక్ష పాత్రలో వేసేవాళ్ళు. భోజనం ఒక్కోసారి ఉడకకుండా, ఒక్కోసారి మెత్తగా, ఒక్కోసారి బిరుసుగా, ఒక్కోసారి పొడి పొడిగా, ఒక్కోసారి తడి తడిగా, ఒక్కోసారి ఉప్పు ఎక్కువగా, ఒక్కోసారి ఉప్పు తక్కువగా, ఒక్కోసారి కారంగా, ఒక్కొక్కసారి చప్పగా ఉండేది. గృహత్యాగి అయిన ఈ మహారాజు తన భిక్షాపాత్రలో ఏది పడితే దాన్నే అమృతంగా స్వీకరించేవాడు. దాత పట్ల, అంటే ఎవరైతే దానం చేశారో వారి పట్ల కృతజ్ఞతా భావంతో సంతోషంగా భుజించేవాడు. రోజుకి ఒక్కసారి ఆహారం తీసుకునేవాడు. ఈ ఒక్క పూట భోజనంతో తన ప్రయాణాన్ని కొనసాగించేవాడు. ఏ మహారాజు కృపతో తాము తక్షశిలలో దిగుమతి పన్ను మినహాయింపుని పొందారో, ఏ మహారాజు ఔదార్యం వల్ల తమ లాభాలు ఇనుమడించాయో, ఇబ్బడి ముబ్బడి అయ్యాయో, ఆ పుక్కుసాతి మహారాజే తమ వెనుక వస్తున్న ఈ శ్రమణుడు పరివ్రాజకుడు ఆ శ్రేష్ఠి పుంగువులకు తెలిస్తే శ్రద్ధతో, కృతజ్ఞతతో అతని ప్రయాణానికి కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చేవారే. కానీ పుక్కుసాతి అభిష్టం అది కాదు. శ్రమతో కూడుకున్న శ్రమణుని జీవితం కష్టతరమైందైనా శ్రేష్టతరమైందని భావించాడు. ఈ కష్టంలోనే అతనికి ఎంతో మానసిక తృప్తి, ప్రసన్నత లభించింది. ఈ ప్రసన్నతతో అతడు దాదాపు 192 యోజనాల సుదీర్ఘ యాత్రను పూర్తి చేశాడు. దారిలో ఆ వర్తకుల బిడారు శ్రావస్తి నగరం గుండా ప్రయాణించింది. నగరం దాటి జేతవన విహారం ముందు ఆగింది. అది బుద్ధుడి విహారం అని పుక్కురుసాతి విన్నాడు. కానీ అతడు అక్కడ ఆగలేదు. ఎందరో వ్యక్తులు తాము బుద్ధులమయ్యామని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నది నిజమైన బుద్ధుడో కాదో ఎవరికి తెలుసు? నా కళ్యాణ మిత్రుడైన బింబిసారుడు ఏ భగవాన్ గౌతమ బుద్ధుని గురించి రాశాడో అతడే నాకు బుద్ధుడు. మరి ఆయన మగధ దేశపు రాజధాని రాజగిరిలోనే కదా దొరుకుతాడు అనే తలంపుతోటి ఉత్సాహంగా శ్రావస్తి నుండి రాజగిరికి దాదాపు 45 యోజనాల దూరపు ప్రయాణాన్ని పూర్తి చేశాడు. రాజగిరి చేరుకునే సమయానికి సూర్య అస్తమయం అయింది.
రాజ్యంలోని కఠిన నియమాలను అనుసరించి నగర ద్వారాలు మూసివేయబడ్డాయి. ఇక సూర్యోదయానికి ముందు ఎవరి కోసం కూడా అవి తెరవబడవు. కావున అతడు నగర బయటే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. విచారంగా తాను కలవడానికి వచ్చిన సమ్యక సంబుద్ధుడు ఈ సమయంలో శ్రావస్తిలోనే జేతవనంలో ఉన్నాడని తెలిసింది. కనుక ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకొని మర్నాడు భగవానుని దర్శనం కోసం శ్రావస్తికి తిరుగు ప్రయాణం చెయ్యాలి అనుకున్నాడు. సో ఈ విధంగా ధర్మ ప్రేరణ పొందిన తర్వాత పుక్కురుసాతి తాను భిక్షువు అయ్యి ముక్తిని పొందాలి అని ఎంతో కష్టాన్ని అనుభవించిన చివరికి శ్రావస్తి చేరుకుంటాడు. సో తర్వాత భగవానుడు అతడికి ధర్మోపదేశం చేస్తాడు. మిగిలింది రేపు చెప్పుకుందాము, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రవచనం కాబట్టి చిన్న చిన్నగా చెప్పుకుందాము. అంటే ధర్మ ప్రేరణ ఎలా మొదలైందో చూసారా? అతడికి ఎవరూ కూడా ధర్మం గురించి డైరెక్ట్గా చెప్పలేదు. ఏ భిక్షువు కానీ బుద్ధుడు కానీ ఎవరూ కలిసి చెప్పలేదు. కేవలం తన మిత్రుడు రాసిచ్చిన వాటిని చదివి తన లోపల ధర్మ సమయం కలిగి అసలు బుద్ధుడు ఉన్నాడో లేడో అని కూడా తెలియదు. కానీ ఒకవేళ ఉంటే ఆ అవకాశం పోగొట్టుకోకూడదనే దృఢ నిశ్చయంతో అన్నిటిని త్యజించి ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నా అంటే ఏడుస్తూ ఉన్నా కానీ బాధపడుతూ ఉన్నా కానీ అవన్నీ వదిలివేసి ముక్తి మార్గాన్ని అంటే ముక్తిని పొందాలి అని ప్రయత్నించాడు. ఎందుకంటే నిబ్బానం దొరకడం అనేది చాలా కష్టమైన విషయం. ఎన్నెన్ని జన్మలు ఈ భవ సంసారంలో ఇలా అజ్ఞానంతో మనం జీవిస్తూ ఉన్నామో తెలీదు. బుద్ధుడి బోధనలు దొరకడం చాలా అదృష్టంగా భావించాలి మనమంతా. సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ ధర్మం పైన మన ఫోకస్ అంతా పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నట్లే అవుతుంది. సో ఈ విధంగా మనందరికీ కూడా ఏదో ఒక విషయంలో ధర్మ ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణ కలగగానే అంటే ఆ ధర్మ సంవేగం వైరాగ్యం కలగగానే మనం ఇంకా దాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే మనం ఈ భావచక్రంలో చిక్కుకొని పోతాం. సో మిగిలింది రేపు చెప్పుకుందాము.